హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? రైస్లో కూడా కలుపుకుని తినేలాగా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాం. ముందుగా దొండకాయలను తీసుకుని ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దొండకాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దొండకాయలు అనేవి ఇలా వేగిన తర్వాత దొండకాయ ముక్కలను ఒక సైడ్కి తీసుకుని ఎక్సెస్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, కరివేపాకు యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కరివేపాకు అది పూర్తిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, అలాగే మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా కారం అనేది యాడ్ చేసుకోండి. ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కారం కూడా యాడ్ చేసి మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మన దొండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి.